అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. సో పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ సభ పెట్టనీయకుండా పర్మిషన్ ఇవ్వలేదు కదా, సో దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు యాక్చువల్గా తెలంగాణ ఈరోజు ఆవిర్భావ దినోత్సవం, జూన్ 2. బట్ ఏంటంటే ఇది జనసేన వాళ్ళు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఈవెన్ గచ్చిబౌలి సైడ్. బట్ ఏంటంటే దానికి ఫస్ట్ పర్మిషన్ ఇచ్చారు. మరి కొన్ని రాజకీయ ప్రయోజనాల వల్ల, మరి ఒత్తిళ్ల వల్ల, లేదంటే ఈ కొంతమంది పనికిరాని ఈ తెలంగాణ ఉద్యమకారులు అని చెప్పేసి ముసుగేసుకొని చెడ్డ చేస్తున్నారు కదా చాలా మంది నాయకుల్ని. ఆల్రెడీ వాళ్ళు చనిపోయిన వాళ్ళ మీద కూడా రాజకీయాలు చేసుకుంటారు. ఈవెన్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి మీద, ఎన్టీఆర్ గారి మీద, లేదంటే ఆంధ్ర గురించి, తెలంగాణ గురించి, అంతకుముందు ఉన్న సీఎంస్ మీద, వీళ్ళందరి మీద కొద్దిగా వాళ్ళు శవ రాజకీయాలు చేసుకొని వాళ్ళ మీద బతకాలని ట్రై చేస్తా ఉన్నారు, పాపులారిటీ పెంచుకోవడానికి. రీసెంట్ ఈ మధ్య కొంతమంది పృథ్వీ అనే వాళ్ళు, వాళ్ళ కో బ్యాచ్ అంతా, ఆ పృథ్వీ అనే అతను 1 year బ్యాక్ నుంచి కూడా ఎవరికి తెలియదు. రీసెంట్ గా ఈవెన్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని ఇక్కడ పెడుతున్నారు అనే కింద నుంచి అప్పటి నుంచి తెలుస్తా ఉన్నాడు. ఆయన కొద్ది మార్కెట్ లో సింపతి పెంచుకోవడానికి కూడా ఈవెన్ గౌరవనీయమైన సీఎం గారు రేవంత్ రెడ్డి గారి మీద కూడా సవాల్ విసిరేంత స్థాయికి ఆయన వస్తున్నాడంటే ఎంతవరకు ఈ వాళ్ళ ప్రతిభను ఉద్యమకారులు అని చెప్పేసి, అది ఇది అని చెప్పేసి కులం కార్డు వాడుకోవడానికి, వాటన్నిటికీ ఒకటి కాదు వాళ్ళు చేయని విశ్వ కుక్క ప్రయత్నాలు అన్నీ చేస్తానే ఉన్నారు. తర్వాత దానికి తోడుగా ఈరోజు ఆవిర్భావ దినోత్సవం. ఒకవేళ జనసేన మీటింగ్ కనుక ఏర్పాటు చేసుకొని పొరపాటున క్లాషెస్ వచ్చి ఏమన్నా అల్లర్లు జరిగినాయి అనుకోండి, ఆ బ్యాడ్ నేమ్ అనేది తెలంగాణ సెంటిమెంట్ కి, ప్లస్ జనసేన నాయకులకి, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షులకి కూడా కొద్దిగా బ్యాడ్ నేమ్ వచ్చే సిచ్యువేషన్ ఉంటది. కాబట్టి అని చెప్పేసి ఇంటెలిజెన్స్ వర్గాలు కొద్దిగా ఏమన్నా వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటాయి. దాని ద్వారా కూడా అయ్యి ఉండొచ్చు, లేదంటే రాజకీయ ఒత్తిళ్ల వల్ల అయినా క్యాన్సిల్ అయ్యి ఉండొచ్చు. బట్ ఏంటంటే జనసేనని ఎట్ట తిరిగి చెడ చేద్దాం అనుకుంటున్నారో అది 100% వాళ్ళు చేసే తప్పు. ఆ కుక్కలకు నేనైతే ఒకటే చెప్పేది, ఒకటే, ఎంత చెడ్డ చేద్దాం అనుకుంటే అంత రాటు తేలే వ్యక్తి పవన్ కళ్యాణ్. ఈవెన్ ఆంజనేయ స్వామికి, కొండగట్టు ఆంజనేయ స్వామికి ఆయనతో వచ్చినంత ఆయన చేపించాడు. అది డబ్బు విషయం, ఫిగర్ అనేది పక్కన పెడితే ఆయన మనసులో ఎంత అనుకున్నారో ఆయన అంతవరకు చేపించాడు. అప్పుడెప్పుడు నాకు కూడా ఈ మధ్య నేను చాలా పాపులర్ గా వినేది ఏంటంటే, వరదలు వచ్చిన టైంలో కూడా ఆయన ఎంతో కొంత సాయం చేశాడు. తర్వాత చిన్న చిన్న కుగ్రామాలకి, వాటన్నిటికీ ఎంతో మందికో ఆయన సాయం చేశాడంట. ఆయన దృష్టికి వెళ్ళినప్పుడు, ఈవెన్ వేణు మాధవ్ ఉన్న టైంలో కూడా, వేణు మాధవ్ చుట్టుపక్కల వాళ్ళ ఊర్ల పక్కన ఉంటారు కదా కొంతమంది పల్లెలోళ్ళు, వాళ్ళ ఇల్లు, వాళ్ళకి కావాల్సింది కూడా సాయం చేసిండని ఉంది. అది ఎంత వరకు పాపులారిటీకి కొంతమంది పెట్టుకోరు. ఇప్పుడు ఆయన రాజకీయ ఫిగర్, బయట ఫిగర్ గా వచ్చిండు కాబట్టి పబ్లిక్ లో ఎవ్వడు పడితే వాడు కుక్క నా కొడుకులల్లా ఆయన విమర్శించి మాట్లాడే వాళ్ళే తయారవుతున్నారు. అంటే అన్న, ఈరోజు పర్మిషన్ ఇవ్వకుంటే ఏంటి అని ఇంటి దగ్గరే పెట్టారు. ఈరోజు జూబ్లీ హిల్స్ లో ప్రెస్ మీట్ పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. దీన్ని ఎలా చూస్తారు? బ్రో, ఒక విషయం చెప్తాను. బాహుబలిలో నాజర్ గారు ఒక డైలాగ్ చెప్తారు, అరే ఈడు ఎక్కడున్నా 10 మంది దగ్గర ఎక్కడ మీటింగ్ పెట్టినా ఈడు రాజు రాజారా అని రానాతో చెప్తాడు. వాళ్ళ కో బ్యాచ్ అందరితో నిలబడుకున్నప్పుడు ఒక సెంటిమెంట్ డైలాగ్ ఉంటది. అట్లనే పవన్ కళ్యాణ్ గారు ఏ చెట్టు కింద కాదు, ఎక్కడ మెట్ట మీద పెట్టినా కూడా జనాలు ఆయన జస్ట్ ఒక పిలిపిస్తే చాలు, ఈ నుంచి ఇప్పుడు మాట్లాడే నేను కూడా ఉరుకుతా. అది విషయం. అంటే అంత సింపతిని ఏర్పాటు చేసుకోలే ఆయన, ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. సింపతి రాజకీయాలు, శవ రాజకీయాలు అని ఆయన చేయట్లా. ఎందుకంటే వాళ్ళ నాన్న వాళ్ళు రాజకీయంలో లేరు, లేదంటే వాళ్ళ పిన్నాన, వాళ్ళ పెనతండ్రిలు లేరు, వాళ్ళ బ్యాక్ సైడ్ వంశంలో ఎవరూ లేరు. వాళ్ళ రాజకీయంగా వాళ్ళ అన్న వచ్చాడు, వాళ్ళ అన్న సక్సెస్ కాలేకపోయాడు. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, పట్టుకొని 10-15 సంవత్సరాల వరకు వెయిట్ చేసి రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ గా విజయం కొట్టుకున్నాడు. ఒక అపజయాన్నే విజయంగా మార్చుకొని ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎంగా ఆంధ్రప్రదేశ్ లో సేవలు అందిస్తా ఉన్నాడు. మన మొత్తం భారతదేశంలోనే ఎవరికి రాని అవార్డులన్నీ, ప్రముఖ అవార్డులన్నీ ఆయనకు 8 అవార్డులు వచ్చినాయి ఆయన చేసిన సేవలకు. ఈవెన్ ఆయన వేసిన రోడ్లకు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ, లేదంటే అటవీ శాఖకు సంబంధించి టోటల్ గా 8 అవార్డ్స్ పెద్దవి వచ్చాయని మన రీసెంట్ గానే సీఎం గారు అనౌన్స్ చేశారు, ఆయన కృతజ్ఞతలు చెప్తూ. అంటే ఓవరాల్ గా మన తెలంగాణ గవర్నమెంట్ కి ఏం చెప్తారన్న? తెలంగాణ గవర్నమెంట్ ఈవెన్ ఒకటే మాట అన్న, ఇప్పుడు సీఎం సార్ ఉన్నారు, ఆయనకి అబ్జెక్షన్ లేదు. నేను చెప్పాను కదా, ఈ వీధి కుక్కలు ఉన్నాయి కదా కొన్ని మొరిగేటి, అంటే వాళ్ళను లేడీస్ ని తీసుకొని వచ్చి ముందు ప్లెక్కట్ కార్డు లాగా వాళ్ళని ముందు పెట్టి మాట్లాడించడం, లేదంటే అందరినీ ఇష్టానుసారంగా
కోవట్లని చేపించేసి పవన్ కళ్యాణ్ తిట్టించడం, ఆయన ఫొటోస్ పెట్టి చెప్పుతో కొట్టించడం, ఇవన్నీ. అప్పుడు మొన్న ఎవరో ఒక పుల్లమ్మన, ఆమె పేరు ఏదో సంథింగ్, మనకు తెలియదు, ఆమె పేరు మల్లమ్మనో ఏదో సంథింగ్, వాళ్ళ ఊర్లోకి వెళ్ళేసి జన సైనికులు ప్లస్ కొంతమంది విశ్లేషకులు కూడా వెళ్ళేసి ఆమె గురించి మొత్తం కనుక్కుంటే ఆమె పెద్ద బోగస్, ఆ బోగస్ మాటలన్నీ మాట్లాడారు, ఇట్లా అనుచిత వ్యాఖ్యలు అన్ని చేసింది అని చెప్పేసి ఆమెను పొట్టుకు ఇప్పుడు ఆల్రెడీ సోషల్ మీడియాలో వేసుకుంటున్నారు, మీడియాలో వేసుకుంటా ఉన్నారు. ఆమెకు అసలు మాట్లాడే అర్హత కూడా లేదన్నారు. మరి ఆమె పెయిడ్ ఆర్టిస్టా, లేదంటే ఇంకా డబ్బులు తీసుకొని వచ్చిందా, లేదంటే ఆమె వచ్చిందా అనేది కొంతమంది జన సైనికులు కూడా ఆమె మీద కేసు పెట్టే ఉద్దేశంలో ఉన్నారు. బట్ కాకపోతే ఏంటంటే లేడీ కాబట్టి వద్దని వదిలేసారు ప్రజెంట్. ఆమెను ఏదో మాట్లాడినారు. నేను మా ఫ్యామిలీ బయటికి వెళ్ళేది కాదు, నేను ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు, నాకు ఏ సరుకులు కావాలని నా పిల్లలు నేను వెళ్ళి తెచ్చుకునే వాళ్ళం, మేము బయటకు కూడా వచ్చేవాళ్ళం, కానీ ఏదేదో మాట్లాడుతుంది. అది ఆమె ఇండివిజువల్. బట్ కాకపోతే పవన్ కళ్యాణ్ ఆమె ఇష్టానుసారం తిట్టడం తప్పు. పాపులర్ అవ్వడానికి అని చెప్పేసి ఇప్పుడు పాపులర్ అయిన వ్యక్తిని నాశనంగా తిడితే పాపులర్ అవుతాం అనేదాన్ని ఉంటే, ఆయన్ను పాపులర్ చేసిన వ్యక్తులు ఉంటారుగా, వాళ్ళైతే చెప్తూ కొడతారు అంటే ఖచ్చితంగా. మొన్న పవన్ కళ్యాణ్ గారి ఫోటోని చెప్తూ కొట్టడం జరిగింది. నేను ఇప్పుడు అదే చెప్పేది, ఆమె గురించే. ఆమె కొట్టడమే తప్పు. ఎందుకంటే నీకు 100 మనసులో ఉన్నా కానీ నువ్వు చెప్పుతో ఆయన కొట్టేంత స్థాయి నీకు లేదు, అవసరం లేదు. ఎందుకు ఇప్పుడు ఏ వ్యక్తినండి ఎందుకు స్థాయిని చూసి నువ్వు చెప్పుతో కొడతావా? నిన్నేమన్నా అన్నాడా? అసలు నువ్వు ఎవరో కూడా ఆయనకు తెలియదు. నువ్వు కొట్టాల్సిన పని ఏముంది నీకు? ఎవడో ఎవడో పిలిపించి ప్రెస్ మీట్ లో కూర్చోబెడితే కొద్దిగా హైలైట్ అవుతామంట అని నువ్వు చెప్పు తీసుకొని ఆయన ఫోటో మీద కొడితే ఊరుకుంటారా? తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఉన్న ఆడోళ్ళు, చిరు వ్యాపారస్తులు ఈడికి వచ్చి మరి నేను కొడతామంటున్నారు. అయినా జన సైనికులు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక పిలిపిస్తే వాళ్ళ ఇల్లు కూడా ఉండదు, ఈవెన్ ఎవరు టచ్ కూడా చేయలేరు ఆయన. అంత సిచ్యువేషన్కి వెళ్ళిపోతారు వాళ్ళు. కేసులైనా పర్లేదు, కోర్టులైనా పర్లేదు, జైల్లో ఉన్నా పర్లేదు అనే కింద ఉంటారు వాళ్ళు జనసేన. ఇప్పుడు ఆయన ఇచ్చే పిలుపుని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఆయన ఇంటికాడ ప్రెస్ మీట్ పెట్టుకోవాల్సిన పని ఆయనకు అవసరం లేదు. జస్ట్ ఊరికే జూమ్ మీటింగ్ కాల్లో పలాని పరిస్థితి జరుగుతుంది, మీరు వెళ్ళండి రా అని ఒక్క హింట్ మాటిస్తే ఇప్పుడు వాళ్ళకు చేయాల్సింది చేస్తారు అంతే. అంటే ఆయన కొట్టమనో లేదంటే తిట్టమనో అని ప్రేరేపించాడు. వాళ్ళకి సాయం చేయండి, శత్రువుకైనా సాయం చేయాలి అనే కింద ఉంటాడు ఆయన. ఏదో ఆవేశపరంగా అయినా ఆయన మాట్లాడతాడు తప్ప తర్వాత అయినా ఆలోచించుకొని వాళ్ళని మనం ఇట్లా అనడం కూడా తప్పని చెప్పి ఆయన పక్కన వాళ్ళకి కూడా చెప్పుకొని బాధపడిన పరిస్థితులు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఆయన పక్కన ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది మాకు తెలుసు కాబట్టి నేను చెప్తా ఉన్నాను.